మండలాలు యూనిట్గా డీలిమిటేషన్. జనగణన తర్వాత రాష్ట్రంలో పెరగనున్న శాసనసభ స్థానాలు, పునర్విభజనతో మారనున్న అసెంబ్లీల రూపురేఖలు, జిల్లా సరిహద్దులోనే నియోజకవర్గంలోని మండలాలు, గ్రామ మండల పట్టణ జిల్లా బోర్డర్స్ వివరాలు అడిగిన కేంద్రం. డిసెంబర్ 31 నాటికి తుది జాబితా అందించాలని సూచన. ఇప్పటికిప్పుడు జిల్లాల సరిహద్దులు మార్చలేని పరిస్థితిలో ప్రభుత్వం. రాష్ట్రంలో అమలులో ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్. జిల్లా సరిహద్దులు మారిస్తే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. అప్పటి వరకు జాబ్ నోటిఫికేషన్లు వేయలేని పరిస్థితి. రాజకీయ పార్టీలకు టెన్షన్గా పునర్విభజన చట్టం. జనగణన పూర్తయిన తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగనుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియను చేపట్టనున్నారు. జిల్లా యూనిట్గా డిలిమిటేషన్ చేస్తుండడంతో అసెంబ్లీలో రూపురేఖలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 31లోగా గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు, జిల్లాల సరిహద్దు తుది జాబితాను అందించాలని ఇప్పటికే జనాభా లెక్కల అధికారులు అన్ని రాష్ట్రాల సిఎస్లకు లేఖ రాశారు. అంటే డిసెంబర్ 31 నాటికి ఉండే సరిహద్దుల ప్రకారమే జనగణనను చేపట్టనున్నారు. ఆ లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజించనున్నారు. ఇక దీంతో కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కావడంతో పాటు అనేక అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులు మారే అవకాశం కనిపిస్తున్నదట. ఇక సగటు ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 153కు పెరిగే అవకాశం ఉంది. అయితే జనాభా సగటు ఆధారంగా 10% తక్కువ కానీ ఎక్కువ కానీ ఉండే విధంగా నియోజకవర్గాలను విభజిస్తారు. ఉదాహరణకు 2027లో రాష్ట్ర జనాభా 4 కోట్లుగా లెక్కిస్తే ఒక్కో నియోజకవర్గం సగటున జనాభా 2.61 లక్షలుగా ఉంటుంది. ఇక దీనికి 10% ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండే విధంగా అసెంబ్లీ నియోజకవర్గాలను జిల్లా యూనిట్గా తీసుకొని ఏర్పాటు చేస్తారు. మొదట జిల్లాకు ఎన్ని నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలో సగటు తీస్తారు. ఆ జిల్లాలో జనాభాను సగటు తీసుకొని ఇక నియోజకవర్గాల సంఖ్యను ఖరారు చేస్తారు. 2009లో పునర్విభజన జరిగినప్పుడు 12.5 కన్నా తక్కువ సీట్లు రావడంతో ఆ నెంబర్ను 12గానే పరిగణించి వరంగల్ జిల్లాలో ఒక్క సీటును తగ్గించి అప్పటి వరకు ఉన్న 13 స్థానాలను 12కు తగ్గించారు. ఇదే విధంగా మొదట జిల్లా యూనిట్గా 153 సీట్లను విభజించి ఆ సంఖ్యను ఖరారు చేస్తారట. ఇక మారనున్న బార్డర్సు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు జిల్లాలే ప్రతిపాదిక అని కేంద్రం రూపొందించిన చట్టంలో స్పష్టంగా ఉంది. దీంతో జిల్లాల యూనిట్గానే దేశవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. అంటే జిల్లాలో ఉన్న మండలాల ఆధారంగా కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు సరిహద్దులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇక అంతేకాక ఇంకా ఉన్నదట. మొత్తం మీద 119 ఉన్న మన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ వాళ్ళ భార్యలు, వాళ్ళ బొమ్మర్దులు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నలు, వాళ్ళ కులపొళ్ళు, వాళ్ళ చుట్టాలు అందరు కలిసి 153 అవుతుంది. దీంట్లో ఏ పేదోడు కూడా ఎమ్మెల్యే గాడు, ఏ పేదోడు కూడా ఎమ్మెల్యేగా, ఏ చదువుకున్న పేదోడు పీజీలు పిహెచ్డీలు చేసి వాడు జెన్యూన్ గా పేద ప్రజల వైపు కోసం ఆ పిహెచ్డి పట్టా పొందిన ఓడు పేదోడు కూడా ఒక ఎమ్మెల్యే గాడు. ఇది మన రాజకీయ వ్యవస్థ. అదే ఒక రాజకీయ నాయకుడికి, ఒక ఎమ్మెల్యేకు పలాని క్వాలిఫికేషన్, ప్యూన్ ఉద్యోగానికే డిగ్రీ క్వాలిఫికేషన్ పెడుతున్నారు కదా. ప్యూన్ ఉద్యోగానికి మా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే 7వ తరగతి, మా అరకపూడి గాంధీ 7వ తరగతి, మా ప్రకాష్ గౌడ్ అన్న అసలు ఏం చదువు వస్తుందో రాదో నాకే తెలియదు. ఇటువంటి వాళ్ళకు రాజకీయాలకు చేంజ్ చేస్తారే కబ్జాలు లేకపోతే. ఎక్కడికక్కడ విపరీతంగా కబ్జాలు పెట్టుకొని వాడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో ఉంటున్నాడు. ఒక ఎమ్మెల్యేకు మినిమం ఒక పీజీ స్థాయి క్వాలిఫికేషన్ ఎందుకు పెట్టట్లేదు మీరు? మినిమం ఇక్కడ ఫిల్టర్ అవుతుంది కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన ఆ చట్టం, ఆ బిల్లు ఏదైతే ఉంటుందో, నెల రోజులు జైల్లో ఉంటే కథం పట్టించే బిల్లు, దాంతోపాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీరు కంపల్సరీగా పెడితే ఇక్కడ ఫిల్టర్ అవుతారు కదా. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ రాడు, అక్కపూడి గాంధీ రాడు, ఇటువంటి చేవేల ఎమ్మెల్యే మా కాళ యాదయ్య రాడు, మల్లారెడ్డి దొంగ సర్టిఫికెట్ల మల్లారెడ్డి, నేను ఇంటర్మీడియట్ ఆడ చదివిన అంటాడు, ఈడ చదివిన అంటాడు, మల్లారెడ్డి రాడు. ఈ ఫిల్టర్ ఈ దుర్మార్గులందరూ ఇక్కడే ఫిల్టర్ అయిపోయి ఖతం అవుతారు కదా, ఇక్కడ అయిపోతారు. దీనిపైన ఎందుకో ఒక చట్టం రాదు. ఇది వ్యవస్థ దారుణంగా ఉంది సిచ్యువేషన్.